ఇతర గౌరవ పెద్దలందరికీ పేరు పేరున వారికి ఈ ఉత్సవాలకి ఇక్కడికి ఈ సందర్భంగా జ్యోతిబా పూలే గారికి మనం అందరం ఘనమైన నివాళులు అర్పించాలనేటువంటి ఆలోచనతో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఇక్కడికి చేసినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి స్నేహితులారా, ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కేబినెట్ పూర్తిగా సామాజిక స్పృహతో ఈరోజు పాలన అందిస్తుందని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తూ ఉన్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలని వారి ఆలోచనలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వారి ఆలోచనని ముందుకు తీసుకొని పోవటం కోసం ప్రయత్నం ప్రతి సందర్భంలో చేస్తూనే ఉంది. మనందరికీ తెలిసింది, క్యాస్ట్ ఈజ్ ఎ రియాలిటీ. ఈ దేశంలో భారతదేశ సమాజ నిర్మాణమే కులాల పునాదులపై నిర్మించబడినటువంటి సమాజం. ఇది వాస్తవం. ఈ సమాజంలో పూజ్యులు శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే గారు లాంటి వాళ్ళు కూడా ఇటువంటి వివక్షకి గురి కాకుండా లేరు. అటువంటి మహనీయులు కూడా వివక్షకు గురై అనేక ఇబ్బందులు పడినటువంటి సంగతి కూడా మన చరిత్రలో స్పష్టంగా చెప్తాం. కాకపోతే వారు మహానుభావులు, గొప్పవాళ్ళు కాబట్టి అటువంటి వివక్ష ఎదురైనప్పుడు కృంగిపోకుండా దానిని తట్టుకొని ఎలా నిలబడాలో, భవిష్యత్ తరాలకి అటువంటి వివక్ష లేకుండా ఎటువంటి పునాదులు వేయాలో వారు ఆలోచన చేసి ఆచరించి మనకు చూపించారు. కాబట్టే వారు మహాత్ములయ్యారు. వారి మార్గం మనం అందరికి కూడా మలుచుకొని ముందుకు పోవాలని ప్రయత్నంగా మార్గం. ఆనాడు సరే నేను ఎక్కడో చదివాను, పూలే గారు తన స్నేహితులైనటువంటి ఒక మిత్రుడి పెళ్లి కార్యక్రమంలో ఆ మిత్రుడు ఆహ్వానం మేరకు అక్కడికి వెళితే ఆ శుభ కార్యక్రమంలో వారు వచ్చినందుకు ఆ కార్యక్రమం అంతా మైలపడిపోయిందని చెప్పి శుద్ధి చేసి అవమానించి పంపిస్తే ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక అవమానంలోంచి ఆలోచన మొదలుపెట్టి భవిష్యత్తులో ఇటువంటి అవమానాలు లేనటువంటి సమాజ నిర్మాణం చేయాలనేటువంటి లక్ష్యంతో ఆయన ఆనాడు మొదలుపెట్టిన అడుగులు ఇప్పటికి కూడా ఆ శబ్దం మన చెవుల్లో వినిపిస్తూనే ఆ శబ్దం ద్వారా మనం ఇప్పటికి కూడా ముందుకు అడుగులు వేస్తూనే ఉన్నాం. అటువంటి మహానుభావుడు రెండు రకాలైనటువంటి ఆలోచన చేశాడు సమాజం పట్ల. కేవలం ఈ సమాజంలో ఉన్నటువంటి మిత్రుడు చెప్పాడు మన శ్రీహరి గారు కానీ హనుమంతరావు గారు కానీ చరిత్రలో ఏనాటిగా ఆనాటి పురాణాల నుంచి కూడా ఉన్నటువంటి వివక్షకు సంబంధించిన నాటకాన్ని అవకాశం దొరికితే ఇక్కడ శాసనసభ్యుల రూపేణ శ్రీహరి గారు కూడా వేసి చూపించి ఈ మార్పుకి మనం అందరం నాంది పలకాలి అని చెప్పి ఒక మంత్రిగా కూడా ఆ రోజు వారు చేసి మాట వినిపించారు. అటువంటి పెద్దలందరూ చెప్పేది ఒకటే, ఈ మార్పు కోసం మనందరం ప్రయత్నం చేయాలి. ఆ మార్పు కోసం మనందరం నడుము బిగించాలి. అవకాశం దొరికిన అంది వచ్చిన ప్రతి సందర్భంలో దానికోసం వినియోగించాలని చెప్తూ వచ్చారు. నిజమే, ఈ ప్రభుత్వం కూడా అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో మహానుభావులు వారు చెప్పింది ఒక్కటే, ఇటువంటి అంతరాలు లేనటువంటి సమాజ నిర్మాణం అక్షరం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది, జ్ఞానం ద్వారా మాత్రమే. అందుకే ఆయన విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ విద్యలో కూడా ఆనాడు మహిళలకు ఎటువంటి అవకాశం లేకపోతే మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు నిర్మించి తన శ్రీమతి ద్వారానే ఒక మొదటి ప్రధాన ఉపాధ్యాయులుగా వారిని మార్చి శ్రీమతి సావిత్రి పూలే గారిని ఆ పాఠశాల నిర్మాణంలో భాగస్వామ్యం చేయడమే కాకుండా పాఠాలు చెప్పించి సమాజ మార్పుకి ప్రధానమైనటువంటి పునాదులు వేశారు. ఈ సమాజంలో ఉన్నటువంటి జెండర్ ఈక్వాలిటీని కూడా, పురుషులు మహిళలు అనేటువంటి ఈ ఇన్ఈక్వాలిటీ పైన కూడా ఆయన పెద్ద యుద్ధం చేశారు. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి అటువంటి అంతరాలు లేని సమాజ నిర్మాణం చిన్ననాటి నుంచే విద్యా వ్యవస్థలోంచే నిర్మించొచ్చనేటువంటి ఆలోచనతోనే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటేసారి 100 పాఠశాలని ఒక్కొక్క పాఠశాలకి 200 కోట్ల రూపాయలతో కనీసం 20 నుంచి 25 ఎకరాల స్థలానికి తగ్గకుండా క్యాంపస్ని ఏర్పాటు చేస్తూ ఆ క్యాంపస్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ స్టూడెంట్తో సహా కలిపి చిన్ననాటి నుంచే అప్ టు 12th క్లాస్ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఈ పాఠశాల నిర్మించాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతాం. అప్పటి వరకే ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ ప్రభుత్వం రాగానే వారి డైట్ ఛార్జెస్ని 40% ఒకటేసారి పెంచి, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి, ఈ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అర్ధాకలతో ఉండటానికి వీల్లేదని చెప్పి ఒక క్వాలిటీ డైట్ మెనూని ఇక్కడి నుంచే డాక్టర్లతో డైటీషియన్స్తో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో తప్పనిసరిగా ప్రతిరోజు దాన్ని అమలు చేసేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాదు, ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయడానికి చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి, ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి శాసనసభ్యుడి వరకు కూడా, మండల స్థాయి అధికారి వరకు కూడా ప్రతి నెల ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేయాలి, వారితో కలిసి భోజనం చేయాలి, అక్కడ అవసరం అనుకుంటే వీలైతే నిద్రించాలని కూడా ఒక కార్యక్రమం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. అట్లాగే ప్రతి విద్యా సంస్థల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివేదంతా కూడా సాధ్యమైనంత వరకు నాకు తెలిసి బడుగు బలహీన వర్గాల సంబంధించిన పిల్లలు. అటువంటి పిల్లలందరికీ కూడా మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉదయం పూట అల్పాహారం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి తద్వారా వాళ్ళకి ఆర్థికంగా కాకుండా హెల్త్ పరంగా కూడా న్యూట్రిషియస్ ఫుడ్ అందించాలనేటువంటి ఆలోచనతో ఈ జూన్ 2వ తారీఖు నుంచి ఈ సంవత్సరం మొదలుపెట్టే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.